మాకేంటి పాలనను వ్యాపారంగా మార్చిన ట్రంప్ అప్పుల సంక్షోభంలో అమెరికా ఇలాగే కొనసాగితే ఆర్థిక ఎమర్జెన్సీ అందుకే పాత నిర్ణయాలపై సమీక్ష ఉక్రెయిన్ కు సహాయపడినందుకు అక్కడి సహజ వనరులు ఇవ్వాలంటూ బేరం చైనాతో సత్సంబంధాలకు తైవాన్తో ఇప్పటి వరకు ఉన్న వైఖరికి నీళ్లు డబ్బులు ఖర్చయ్యే ఒప్పందాలకు టాటా పెద్దన్న పాత్రను వదులుకొని ఇకపై అందరిలో ఒకటిలా అమెరికా అంటూ చూస్తాం. సో అగ్రరాజ్యం అమెరికా అంటూ మనం ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నాం కదా. ఈరోజు అమెరికా ఆర్థిక మాంద్యంలో కూరుకుపోతుంది కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే ఖచ్చితంగా అమెరికా అగ్రరాజ్యం అనేటువంటి దాని నుంచి తగ్గేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. సో కొంత చైనా మెరుగుపడడానికి అవకాశం అయితే కనబడతా ఉన్నాయి. నాకేంటి గుర్తుందా జంధ్యాల దర్శకత్వంలో వచ్చినటువంటి సూపర్ హిట్ సినిమా నా పెళ్ళంట్లో కోట శ్రీనివాసరావు అనే పిసినారి పాత్రధారి మాటిమాటికి అనే పాపులర్ సూపర్ హిట్ డైలాగ్ ఇది. డబ్బు తప్ప మరేది పట్టదా పీనాసి పేరేకి కొన్ని వందల సంవత్సరాలుగా అగ్రరాజ్యంగా పెద్దన్నగా ప్రపంచ పోలీసుగా వ్యవహరిస్తున్నటువంటి అమెరికా దేశ అధ్యక్షుడిగా రెండోసారి పగ్గాలు చేపట్టినటువంటి డొనాల్డ్ ట్రంప్ వ్యవహార శైలి కూడా అచ్చం అలాగే ఆ సినిమాలోని లక్ష్మీపతి పాత్రలాగే ఉంది. అన్నిటికీ ఆయన ఒకటే మంత్రం నాకేంటి అని. సరిగ్గా చెప్పాలంటే ఆయన ప్రభుత్వాన్ని నడుపుతున్నట్టు లేదు, ఓ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నడుపుతున్నట్టుగా పాలనా వ్యవహారాలు చేపడుతున్నారు. పెద్దన్న పాత్ర పోషిస్తూ వివిధ దేశాలు సంస్థలకు ఇప్పటి వరకు మానవతా సాయం చేసిన అమెరికా ఇప్పుడు ఆ భావనకు పూర్తిగా నీళ్లు వదిలిస్తోంది. ట్రంప్ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ దేశాలకు ఆర్థిక సాయం ఆపేస్తున్నారు. దేశంలో ఖర్చులు తగ్గించుకోవడానికి ఉద్యోగులపై వేటు వేస్తున్నారు. ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రత్యేకంగా ఓ విభాగాన్ని ఏర్పాటు చేశారు. వీసాలు అమ్ముకోవడానికి సిద్ధపడుతున్నారు. చివరికి అమెరికా రక్షణ బడ్జెట్ను సగానికి సగం తగ్గించడానికి కూడా సిద్ధమయ్యారు. అమెరికా అప్పుల సంక్షోభంలో కూరుకుపోయి ఆర్థిక అత్యవసర స్థితి దిశగా పయనిస్తుందన్న ఆందోళన వీటన్నిటి కారణం. 2025 జనవరి నాటికి అమెరికా అప్పు 36 లక్షల కోట్ల డాలర్లు అంటే దాదాపుగా 31.47 కోట్లు. భారతదేశ అప్పు దాదాపుగా 2 కోట్ల కోట్లు. అంటే అమెరికా అప్పు మనకన్నా ఎంత ఎక్కువ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ అప్పు ఇలా పెరిగితే అమెరికా ఆర్థిక అత్యవసర స్థితిలోకి వెళ్ళిపోవడం ఖాయమని మస్క్ చాలా రోజులుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే వివిధ దేశాల్లోని సహజ వనరులను చేరబట్టి ఆదాయం పెంచుకునేందుకు ఎత్తులు వేస్తున్నారు. ఇప్పుడు పరస్పర పన్నుల వాదన కూడా అందులో భాగమే. అమెరికా తీవ్ర ద్రవ్యోల్బణంతో ఇబ్బంది పడుతుందంటూ చూస్తాం. సో ఇక్కడ చాలా విషయాలు మనం చూడాల్సిన అవసరం అవుతుంది. సో అప్పుల సంక్షోభంలో అమెరికా ఉంది. సో రేపటి రోజున పెద్దన్నగా ప్రపంచానికి పెద్దన్నగా వేస్తున్నట్టు అమెరికా ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి దాన్ని గాడిలో పెట్టడానికి చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాడు ఎవరు డొనాల్డ్ ట్రంప్. సో దానిలో భాగంగానే ఇటు ఉక్రెయిన్ యుద్ధం ఆపి అక్కడ ఉన్నటువంటి సహజ వనరులు కొల్లగొట్టే దిశగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో తైవాన్ ఏమైతే నాకేంటని మాట్లాడుతూ ఉన్నారు. వీసాల అమ్మకంతో ఆదాయం పెంచుకునే అవకాశం కనబడుతోంది. పెద్దన కాదు అందరిలో ఒకటే అంటూ చూస్తూ ఉన్నాం. సో ఇలా అనేక రకాలుగా సో అమెరికా ఆర్థిక మందిని బయటపడడానికి చాలా రకాల ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంది. సో అమెరికాలో ఉండే వాళ్ళకు ఇది చాలా క్లియర్గా అర్థమైతే అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి.